మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము కీర్తనల గ్రంథము 33వ కీర్తన 8వ వచనం నుండి 12వ వచనముల వరకు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ప్రభు నామమున ప్రియులైన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు కీర్తనకారుడు రచిస్తున్నటువంటి 33వ సంకీర్తనలో ప్రత్యేకించి 8 నుంచి 12 వచ్చిన భాగాన్ని మనం గమనించినప్పుడు లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను అనేటువంటి మాటతో మనం ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనిస్తూ ఉన్నాం కదా. దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించారు, మానవాళి కొరకు సమస్తాన్ని ముందుగానే నిర్మించారు. ఎందుకు? లోకస్తులందరూ, లోకజనులందరూ ఆయనకు భయపడాలి, వెరవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని కీర్తనకారుడు అంటున్నారంటే, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ మానవాళి ఎడల ఎంతో విస్తారమైనది. కారణం, దేవుడు తన పోలిక, తన స్వరూపమందు నరుని సృజించారు. కనుకనే ఈ సృష్టి అంతటిలో కల ఓ అపరిమితమైన ప్రేమ అంటూ చూపించారు అంటే కేవలం మానవాళి పైనని. అందుకే కదా తన ప్రియకుమారుడైన క్రీస్తు వారిని సైతం ఈ లోకానికి శరీరధారిగా పంపించడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటున్నారు. తన కుమారుడి త్యాగం ద్వారా మరలా తనకు దూరమైనటువంటి మానవాళిని తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు చేసిన మహోన్నతమైనటువంటి గొప్ప కార్యాన్ని క్రీస్తు వారిలో మనం చూడగలుగుతున్నాం. అందుకే కీర్తనకారుడు రాస్తున్నారు, లోకజనులందరూ దేవునికి భయపడాలి, దేవునికి వెరవలసి ఉన్నది. ఈ సృష్టిలో ఎవరికి భయపడినా, ఎవరికి భయపడకపోయినా కానీ దేవునికి భయపడాలి. కారణం, ఆయనకే సమస్తము సాధ్యము, అనేమైనా చేయగలరు. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కృప ఏమిటో, ఆయన మనల కలిగిన ప్రేమ ఏంటో అర్థం చేసుకోగలరు. కనుక ఈ రచిస్తున్నటువంటి భక్తుడు అంటాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపుగానే కార్యములన్నీ స్థిరపరచబడెను. అంటే ఆయన నోటి మాట చొప్పున కలిగిన ఈ విశాల విశ్వము మరియు సృష్టి, ఈ సృష్టి అంతటిలో మానవునికి ఉపయోగకరంగా ఉండే ప్రతిదీ దేవుడు కేవలం నోటి మాటతో నిర్మించారు. అయితే మానవుణ్ణి, మనల్ని అయితే తన స్వీయ హస్తాలతో నిర్మించారు. అదే కదా దేవుడు మనల్ని చూపుతున్నటువంటి ప్రేమకు కారణం. అన్ని జనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనుల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. దేవుణ్ణి కాక మరి ఒకరిని అనుసరించి వెంబడించేటువంటి వారి యొక్క తలంపు ఆలోచనలన్నీ దేవుడు వ్యర్థం చేస్తాడు. ఎవరైతే పరలోకపు తండ్రి ఉన్నారో ఆయన్ని తండ్రిగా దేవుడిగా గుర్తిస్తే తప్ప ఈ లోక జనులకు నిజమైన దైవము గురించినటువంటి అవగాహన కలుగునట్లుగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకే ఈ 12వ వచనంలో అంటారు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎస్,
ఇట్టి జనులు ధన్యకరమైన స్థితి. దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుడు తమకు దేవుడుగా యెహోవా అనగా ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి తమ దేవునిగా ప్రభువు కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత. ఉదయకాల వేళ ఈ మాటలు వింటున్న మనం నిజంగా ఎంతో గొప్ప ధన్యులమై ఉన్నాం. ఇటు భాగ్యం ఇంకా అనేకులకు దొరకలేదు. వారు ప్రతి ఒక్కరికి ఈ భాగ్యము దొరకలాగన మన అనుదిన ప్రార్థన, మన పరిచర్య ఉండలాగన దేవుడు మనల్ని మన కుటుంబాలను బలపరచునుగాక. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు మా తండ్రి మహాగణుడ సర్వాధికారి సర్వకృపానిధి ఘనమైన శ్రేష్టమైన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ నూతన సంవత్సరం 2026ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రాతకాలాన్ని మీరు మాకు ఇచ్చిన మరొక నూతన వెలుగులతో కూడినటువంటి సుదినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. మీ దయ కొరకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మిమ్మల్ని మేము దేవుడుగా, మిమ్మల్ని ప్రభుగా కలిగి ఉన్నట్టు మాకు గొప్ప ధన్యత, భాగ్యమై ఉన్నది. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంకను అనేకులకి ఇట్టి భాగ్యము కలగలేదు, దొరకలేదు. వారి కొరకే మా ప్రార్థన ఉదయకాల వేళ. అయ్యా, ఈ వారు అనేకులకు క్రీస్తు రాజ్య స్వార్థ మనం ప్రకటించబడుతుండగా వారు మిమ్మల్ని తెలుసుకునేలాగా వారి హృదయంలో ఆత్మకార్యం జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. ఏ ఒక్కరు నశించుట మీరు ఇష్టపడే దేవుడు కాదు. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వేళ ఇదిగో తండ్రి, మా అధికారుల కొరకు, మా పాలకుల కొరకు, నాయకుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరిచ్చిన అధికారంతో వారు ప్రజలను ఏలుబాటు చేయుచున్నారు. దేవా, అట్టి అధికారం పైనుండి ఇవ్వబడింది అని వాక్యం సెలవిస్తుంది. నాయకులైనటువంటి వారు అట్టి అధికారంతో అందరికీ చక్కటి న్యాయాన్ని జరిగించగల మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఉదయకాల వేళ మా సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలోకి నడిపించబడిన బిడ్డలను కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే శ్రమ పడుతున్నారో, హింసించబడుతున్నారో, ఆటంకపరచబడుతున్నారో వారి కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. ప్రభు, అక్కడ సమీపమైన దినాల్లో మేము ఉన్నాము. సంఘం ఈ రోజున హింసకు గురవుతా ఉంది. ప్రత్యేకించి ఆ దేశంలో ఉన్నటువంటి క్రీస్తు సువార్త ఎరిగినటువంటి బిడ్డల జీవితాల్లో నిండైన మీ దీవెన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిరంతరము ఇట్టి పరిచర్య కొరకు తపిస్తూ ఉన్న సేవకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. మా దేశంలో రైతాంగాన్ని దీవించండి. వారికి చక్కటి నాయనా మరి దీవెనకరమైన పంటలు, ఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థులను దీవించండి, చదువుల్లో తోడైందండి. ఇంకా నాయన చదువులు ముగించి ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న వారికి సరైన సమయంలో మంచి ఉపాధి చూపించండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు తగిన వేళ వారిని చక్కని గృహస్థ జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతోనూ ఆయా ఈతి బాధలతో ఉంటుంటే ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ముట్టుము, స్వస్థపరచము, సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఈ దినము శస్త్రచికిత్సలు జరగవలసిన నుండి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరమవైద్యుడిగా మీరుండి తండ్రి విజయవంతమైనటువంటి వైద్య పరిచర్య వారికి అందులాగన సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. ఈ దినం ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారు విజయం సాధించి మంచి తండ్రి ఆశించినటువంటి దేవా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి సహాయం చేస్తున్నాడు. ఆయా పోటీ పరీక్షల్లో కూర్చునే బిడ్డల కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండమని వేడుకుంటూ ప్రయాణాలు కలిగిన పనులన్నింటిలో తోడైందండి. ఈ దినము తన యొక్క జన్మదినము మరియు వివాహపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మా ప్రియుల వరకు ప్రార్థన చేస్తున్నాం. మీ మేళ్ళ చేత నింపండి. మీరిచ్చే దయా కిరీటం వారి జీవితంలో గొప్పదైనటువంటి ఈవిగా ఉండలాగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాన్ని సవార్థిక పరిచర్యల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. ఇటు పరిచర్యల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నటువంటి మా ప్రార్థన కుటుంబాలు, బృందాలను బట్టి వందనాలు. మరియు వారి గుప్పిలి విప్పి విలువైన వనరులు అర్పణగా అందిస్తున్నటువంటి ఆర్థిక వనరులుగా మా ప్రియులను మీరు దీవించండి. అంతకంటే మేలైన ఆశీర్వాదము నూరంతులుగా దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా పరిచర్యలో మమ్మల్ని, మా కుటుంబాలను మీ శ్రేష్టమైన కృప కొరకే ప్రభా ఏకీవించిన ప్రతి వారిని ఏరిపేరిన దీవించి ఆశ్రయించి వారి హృదయపు వాంఛను మీరు తీర్చమని దయగలు మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీరే పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, దీవెన, సమాధానం ప్రతి ఒక్కరి పట్ల తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంది. ప్రతినిత్యం ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మీ ప్రతి అవసరత కొరకు విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333 ఫోన్ చేయండి.